కొన్ని ఇయర్స్ ముందు ఇండియన్ టీంలో సెలెక్ట్ అవ్వాలంటే రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయీద్ ముష్టాక్ అలీ ట్రోఫీలో బాగా పర్ఫామ్ చేసే వాళ్ళని సెలెక్ట్ చేసేవారు. ఈ మధ్య కాలంలో ఇది ఎలా మారింది అంటే డొమెస్టిక్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళని ఐపీఎల్కి పిక్ చేసుకుంటారు. అందులో బాగా పర్ఫామ్ చేస్తే నేషనల్ టీంకి సెలెక్ట్ చేస్తున్నారు. అన్ని ఫార్మాట్స్లో బాగా ఆడే వాళ్ళకి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అంటే కొంతమంది ప్లేయర్స్ టెస్ట్ అండ్ ఓడిఐస్ బాగా ఆడతారు. వాళ్ళ T20స్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవచ్చు. అలాంటి ప్లేయర్స్ డొమెస్టిక్లో ఎన్ని రన్స్ కొట్టినా నేషనల్ టీంకి సెలెక్ట్ అవ్వడం లేదు. మన కరెంట్ ఇండియన్ టీం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రీసెంట్గా ఏమన్నారంటే T20స్కి ఐపీఎల్ పర్ఫార్మెన్స్ బట్టి సెలెక్ట్ చేయొచ్చు, కానీ టెస్ట్ అండ్ ఓడిఐకి మాత్రం రంజీ ట్రోఫీ అండ్ విజయ్ హజారే ట్రోఫీ పర్ఫార్మెన్స్ బట్టి సెలెక్ట్ చేయాలి అన్నారు. ఒకవేళ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ బట్టి టెస్ట్ అండ్ ఓడిఐ కూడా సెలెక్ట్ చేస్తే ఇంకా యంగ్స్టర్స్ ఎవరు టెస్ట్ ఫార్మాట్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యరు అని అన్నారు.